ఒక్కడు ఒకే ఒక్కడు ఈయాటికి బరాబర్ 16 ఏళ్ల కిందట దీక్ష పట్టిండు. ఆ ఒక్క దీక్షతోనే దేశాన్నే తెలంగాణ దిక్కు చూసేటట్టు చేసిండు. ఢిల్లీ మెడల్ వాంచిండు, 60 ఏళ్ల కలను నిజం చేసిండు. ఆ ఒక్కడు కేసీఆర్ సార్ అని లాగులు ఎయ్యరాని చిన్న పోరడు కూడా చెప్తాడు. తెలంగాణ ఎవరు తెచ్చిండ్లో ఎట్లొచ్చిందో పడుసు పోరగాండ్ల నుంచి పండు ముసలోళ్ళ దాకా కంట్లకు గట్టినట్టు చెప్తారు. అందుకే కేసీఆర్ సార్ పట్టిన దీక్షకు చరిత్రల గొప్ప పేరున్నది. ఇక నవంబర్ 29వ తారీఖును తెలంగాణ చరిత్రను మార్చిన రోజని చెప్పుకుంటారు. అందుకే ఊరు వాడ దీక్ష దివస్ సంబరాలు నడిచినాయి. పారి మరి మనం కూడా సంబరాలను చూద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, ఆటలు పాటలు డ్యాన్సులు ఏహే ఇట్లా ఒకటా రెండా దీక్ష దివస్ ను యాద్ చేసుకుని ధూమ్ధాం చేసిర్రు. ర్యాలీలు, జై తెలంగాణ అనుకుంటా కేసీఆర్ సార్ కు శనార్థులు, పాలాభిషేకాలు, తెలంగాణ తల్లికి పూలహారతులు, ఇట్లా తెలంగాణ అంతటా జాతర జాతర నడిచింది. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. హైదరాబాద్ తెలంగాణ భవన్ లా బీఆర్ఎస్ లీడర్లు ఉద్యమకారులొచ్చి అప్పటి రోజులను యాదికి తెచ్చుకున్నారు. తెలంగాణ భవన్ కచ్చే తొవ్వలన్నీ గులాబీ రంగులకు మారిపోయినాయి. తెలంగాణ తల్లికి శనార్థులు, అమరవీరులకు దండాలు పెట్టిర్రు. ఇక తెలంగాణ భవన్ లా రామన్న భవన్ లా మాట్లాడుతున్నంత సేపు సప్పట్ల మోతతోని దద్దరిల్లిపోయింది. జై తెలంగాణ నినాదాలు సచివాలయం దాంకైన పడ్డాయి. జై తెలంగాణ, తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ. తెలంగాణ స్వప్నం కాదు సత్యం అని తెలిసిన సందర్భం డిసెంబర్ 9, 2009. జాతిపిత మహాత్మా గాంధీ గారి సత్యాగ్రహాన్ని మనం చూడలేదు. కానీ మహాత్ముని బాటలో ఆమరణ దీక్షనే ఆయుధంగా వాడి స్వతంత్ర భారతంలో సంచలన విజయాన్ని సాధించిన సత్యాగ్రహి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కల్లారా చూసే అదృష్టం మనకు దక్కింది. కానీ ఒక్క రోజులో రాలేదు ఈ సునామీ. అకస్మాత్తుగా బద్దలు కాలేదు అగ్నిపర్వతం. కేసీఆర్ గారు ఎప్పుడెత్తుకున్నారు తెలంగాణ జెండా, ఏ సందర్భంలో బిగించినారు పిడికిలి గుర్తు తెచ్చుకోండి. చుట్టూ చిమ్మ చీకట్లు, ఆవిరైపోయిన ఆశలు, ఎటు చూసినా నిరాశ నిస్పృహలు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక భయం, ఒక అపనమ్మకం, ఒక అవిశ్వాసం, తెలంగాణ అన్న పదాన్నే నిషేధించిన క్రూర నిర్బంధ కాలం. నమ్మేవాళ్ళు లేరు, వెంట నడిచి వచ్చేవాళ్ళు లేరు. కానీ అయినా మొక్కవోని ధైర్యంతో 2001 27 ఏప్రిల్ నాడు జలదృశ్యం పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే దండి గుండెతో మొండి ధైర్యంతో జెండా ఎగరేసి ఆ రోజు గులాబీ జెండాను తెలంగాణకు పరిచయం చేసిన మొండి నాయకుడు, జగమొండి నాయకుడు కేసీఆర్ గారు. అప్పుడెప్పుడో మహానుభావుడు మార్టిన్ లూథర్ కింగ్ గర్జించిండంట, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని, నాకు ఒక స్వప్నం ఉన్నది అని చెప్పిండంట. అట్లాగే మన నాయకుడు కేసీఆర్ గారు కూడా 4 కోట్ల మంది తన తెలంగాణ జాతి కోసం ఒక్కడై గర్జించి నేను కలలు కంటున్నా, ఈ కలను సాకారం చేయడానికి మీరు ముందుకు రండి అని ఆనాడు పిలుపునిచ్చిండు. మన కోసం కలగని ఆ కలను, తన కోసం కలగని ఆ కలను నిజం చేసుకుంటే విజేత అంటారు. కానీ నీ మట్టి కోసం, నీ జాతి కోసం, నీ దేశం కోసం
కోట్లాది మంది ప్రజల కోసం కలగని ఆ కలను సాకారం చేస్తే ఏమంటారు? అట్లాంటి నాయకుడిని మహాత్ముడు అంటారు, ఒక మార్టిన్ లూథర్ కింగ్ అంటారు, ఒక నెల్సన్ మండేలా అంటారు. ఖచ్చితంగా ఒక కేసీఆర్ అని తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ అన్న పదం ఉన్నంత కాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరు మరిపింపజేయలేరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక మన జిల్లాలల్లా ప్రతి ఊరు ప్రతి వాడ కేసీఆర్ సార్ ను యాద్ చేసుకున్నది. దీక్ష దివస్ నాటి రోజులను మతికి తెచ్చుకున్నది. కేసీఆర్ సార్ కు పాలాభిషేకాలు చేసి తెలంగాణ తెచ్చినందుకు శనార్థులు చెప్పుకున్నారు. ర్యాలీలు తీసి ధూమ్ధాం చేసిర్రు. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే మనకు తెలంగాణ రాష్ట్రమే లేదు. మన సిద్దిపేటకు ఉద్యమానికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. కేసీఆర్ గారు సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్లో నేను నవంబర్ 29వ తేదీ నా గడ్డ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా అని చెప్పి ప్రకటించిండు. ఆ అంబేద్కర్ భవన్ ప్రకటన ఒక చరిత్ర. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తూ అల్గునూర్ చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్ట్ చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం ఒక చరిత్ర. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష మరి 11 రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర. మిలియన్ మార్చ్ ఒక చరిత్ర. సాగరహారం ఒక చరిత్ర. రాజీనామాలు, దేశంలో అత్యధిక సార్లు పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీది ఒక చరిత్ర. ఎన్నో త్యాగాల ఫలితం, కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. నిజంగా దీక్ష దివస్ అనేది ఒక రోజు కాదు, తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు, సకల జనులను ఒక్కటి చేసిన రోజు. అసలైతే ఒక్కింట్లో ఉన్న అన్నదమ్ములకే చక్కగా పడది. అసంటిది కేసీఆర్ సార్ చేసిన దీక్ష తెలంగాణ అంతటినీ ఒక్కటి చేసింది, ఒక్క మాట మీద నిలబెట్టింది, ఒక్క తవ్వలను నడిపించింది. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేసీఆర్. జై కేసీఆర్. జై కేసీఆర్. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేసీఆర్. జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. జోహార్ జోహార్. జై తెలంగాణ.